రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను గురువారం ఆల్వాల్లోని జేఏసీ వేదిక వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరాం, ఆల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆల్వాల్ ఆధ్వర్యంలో ఉచిత దంత కంటి వైద్య పరీక్షలు, మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించారు. జేఏసీ ఉద్యమకారులు నిర్వహించిన బతుకమ్మ, పోతురాజుల ధూమ్ధాం ప్రదర్శనలతో కూడిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సురేందర్ రెడ్డి, దయాకర్, పుట్నాల కృష్ణతో పాటు ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈయన తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ సారు ఒక సాక్ష్యం. ఆయన 52లో ఒక విద్యార్థిగా, ఒక కార్యకర్తగా ముక్తి ఉద్యమంలో పాల్గొన్నది. 53లో ఫజల్ అలీ కమిషన్ హైదరాబాదులో వచ్చినప్పుడు ఆ ఫజల్ అలీ కమిషన్కు ఒక విద్యార్థిగా తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయకూడదని ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చిన బృందంలో ఆయన కూడా ఒకడు. ఆ తర్వాత 68లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆ ఉద్యమానికి మరి ఒక సిద్ధాంతాలు అందించి మార్గనిర్దేశన చేసినటువంటి అధ్యాపక బృందంలో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషించారు. తెలంగాణ వ్యాపితంగా తెలంగాణ డిమాండు, తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ విస్తృతంగా తిరిగి ప్రచారం చేసి మలిదశ ఉద్యమానికి బీజాలు నాటిండు. ఆ ఉద్యమంలోకి ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరినీ భాగస్వామ్యం తీసుకురావటానికి ప్రయత్నం చేసిండు. వారందరినీ భాగస్వామ్యం చేసి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేయటానికి ఆయన పూనుకొని ఊరూరు తిరిగిండు. జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతలు ప్రజలకు తెలియజెప్పటమే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ఒక పోరాటమే సాగవలసి ఉంది. ఆ అభివృద్ధి తెలంగాణ ప్రజలందరికీ భక్తి తెరువు చూపాలని చెప్పి ఆయన ఆకాంక్షి. ఇవాళ తెలంగాణలో ఆయన ఒక లక్ష్యం కోసం పోరాడిన వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్ర సాధనకు పూనుకొని దానికి పునాదులు వేసినటువంటి ఒక సిద్ధాంతకర్తగా